సో హాయ్ గైస్, హిట్ ద థర్డ్ కేస్ మూవీ రివ్యూ అంటే చూద్దాం. నాని పీక్స్ పర్ఫార్మెన్స్ అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. చెప్తున్నా కదా, కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ చెప్పిన షాక్ అవ్వాల్సిన అవసరమే లేదని చెప్పుకోవచ్చు. ఇరగదీసిందని చెప్పుకోవచ్చు. తన క్యారెక్టర్ అనేది మామూలుగా అనిపించలేదు నాకైతే. సో లేట్ చేయకుండా మైనస్ ప్లస్ అసలుకి తమ్లైన్ చూస్తుంటే మీకే అర్థమై ఉండొచ్చు. అంత దరిద్రంగా ఉంది ఆ సినిమా అనేది కూడా మాట్లాడుకుందాం. సో రిక్వెస్ట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ హాఫ్ నిజం చెప్తున్నా, ఆ ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ చూస్తుంటే మత్తిపోయేలైతే ఉందని చెప్పుకోవచ్చు. అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ లో నానిని ఇంట్రడక్షన్ చేసే విధానం కావచ్చు, స్టోరీలో వెళ్ళే విధానం కావచ్చు, ఆ ఒక్కొక్క సీన్ కావచ్చు, గూస్ బంప్స్ అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు. మామూలు లేకుండే భయ్య, పిచ్చెకి పిందని చెప్పుకోవచ్చు. అసలు నాకైతే ఫస్ట్ హాఫ్ చూసి పక్క బ్లాక్ బస్టర్ రా అనుకున్నా. సెకండ్ హాఫ్ మొదలైంది భయ్య, చెప్తున్నారు కదా. సెకండ్ హాఫ్ అయితే నాకు బచ్చంగా అయితే అనిపించలేదు. కానీ క్లైమాక్స్ కావచ్చు, దీనికన్నా ప్రీ క్లైమాక్స్ కావచ్చు, అదిరిపోయింది. బట్ ఓవరాల్గా అయితే సెకండ్ హాఫ్ అయితే అంత బాగా అనిపించలేదు నాకు. కానీ ఓవరాల్ చూస్తే ఓకే ఓకే డీసెంట్ మూవీ అని అనిపించింది. మరి ఫ్లాప్ కాదు, మళ్ళీ యావరేజ్ కాదు, డీసెంట్ హిట్ అని చెప్పుకోవచ్చు. నాని పర్ఫార్మెన్స్ కావచ్చు, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, వైలెన్స్ అయితే మామూలు లేదు. నేను ఈ వీడియోలో అసలుకి ఈ రివ్యూలో స్టోరీ అసలుకి స్టోరీ వింటే మీకే ఒక క్లారిటీ అయితే అర్థమైపోతుంది. అందుకోసం ఈ ట్విస్ట్ స్టోరీ మీరు థియేటర్లోనే చూడండి, అప్పుడే చాలా బాగా అనిపిస్తుంది. సో నాని గారి పర్ఫార్మెన్స్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, అన్ని అదిరిపోయాయని చెప్పుకోవచ్చు. కొన్ని సీన్స్ అయితే బోరింగ్ అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్లో నాకైతే ఫస్ట్ హాఫ్ అయితే నచ్చినాయని చెప్పుకోవచ్చు. సో ఇది మన హిట్ ద థర్డ్ కేస్ మూవీ నా రివ్యూ. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ కొంచెం బాగా తీసి ఉంటే బాగుంటుండే. మన డైరెక్టర్ నాని హ్యాట్స్ ఆఫ్ అన్న, ఏం పర్ఫార్మెన్స్ అన్న, పీక్స్ అంటే రెస్ట్ అండ్ ఫీస్ టైర్ 1 లో ఎంట్రీస్తో పక్కా నో డౌట్ అని